హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే మళ్ళీ కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను థాయిలాండ్కి. సో ప్రజెంట్ నేనైతే చెన్నైలో ఉన్న హోటల్లో. సో మాది నైట్ 11కి ఫ్లైట్ ఎయిర్ ఏషియా. సో ఇక్కడ నుంచి అయితే చెన్నై సెంట్రల్ ఉన్నాం ప్రజెంట్. సో ఇక్కడ నుంచి ఎగ్మోర్కి వెళ్ళి అక్కడి నుంచి మెట్రో. సో మెట్రోకి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. సో లాస్ట్ టైం అంతా సో డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వలేదు, బట్ చాలా రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది నాకు. సో అయితే ఈసారి చాలా ప్లాన్ చేసుకున్నాము, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం థాయిలాండ్లో. సో మాదైతే లాంగ్ వెకేషన్, ఇది అరౌండ్ 10 days పడుతుంది. 3 cities, చియాంగ్ మాయి, బ్యాంకాక్ అండ్ పటాయా. సో ఈసారి రచ్చమాట. సో ఈవినింగ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం. టీఎన్సీ బ్యాంక్ అంట, ఇది మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో. ఇది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళేది ఇక్కడ. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఇది. సో ట్రైన్స్ డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా మెట్రో ఉందంట. సో మాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చూద్దాం, ఇక్కడ అడిగేసి వెళ్ళిపోవడమే. సో ఎయిర్పోర్ట్ ప్లాట్ఫామ్ 1. అమ్మో, ఫారెన్ వచ్చినట్టుంది ఈ మెట్రో. వాట్ ఏ సిస్టమ్. చెన్నై మెట్రో చూడండి, చాలా బాగుంది ఇది. చెన్నై మెట్రో డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. మనోజ్, చూసుకుంటే ఎయిర్పోర్ట్ మనం ఎక్కడైతే ఉన్నాం ఎయిర్పోర్ట్. సిస్టమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఫారెనే, ఏమాత్రం తగ్గలేదు చెన్నై. సో ఇక్కడ మెట్రో అయితే దిగేసిన తర్వాత ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ డొమెస్టిక్ టెర్మినల్ అండ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ అని బోర్డ్స్ ఉన్నాయి. సో ఈ బోర్డ్స్ చూసి మేమైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో అక్కడ ఎంట్రన్స్ దగ్గర, సో ఎంట్రన్స్ టెర్మినల్ అక్కడ టికెట్ చూపించేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. సో వెల్కమ్ టు ఎనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నై. సో B5 అండ్ B6 ఎయిర్ ఏషియా, FD0154 మై ఫ్లైట్ వచ్చేసరికి FD0154. సో ఇక్కడ చూడండి, బోర్డింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. లోపలికి వచ్చినట్టునే ఇక్కడ చూసుకుని అక్కడ ఏమొచ్చాడు B5 అండ్ B6. సో అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుని తర్వాత ఇమిగ్రేషన్. సో నేనైతే ఇంకా జనం ఎవరు రాలేదు ఇక్కడికి, చూద్దాం. సో ఇంకా అయితే బోర్డింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వెయిట్ చేయమన్నారు ఇక్కడ. సో బోర్డింగ్ అయితే వచ్చింది. సీట్ నెంబర్స్ 24A. సో నేనైతే ఆన్లైన్లో విండో సీట్ అన్ని కొనుక్కున్నాను 300 పెట్టి. ఎందుకంటే ఇక్కడ అన్ని SILs మిడిల్ సీట్లు ఎత్తారు వీళ్ళు. 24A. ఇంకా మా వాడు కూడా వచ్చింది, చూపించారు బోర్డింగ్ కార్డ్. ఏది వచ్చింది, మా ఫ్రెండ్కి ఇంకా అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎయిర్ కౌంటర్ దగ్గర రిటర్న్ టికెట్ అడిగాడు. మరి ఎందుకు అడిగాడో తెలియదు. సో రిటర్న్ టికెట్ అడిగాడు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి చాలా ఫ్లైట్ అయితే ఫుల్ ఉందంట. వాళ్ళు ప్రతిరోజు ఫ్లైట్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉంటుంది మరి, ఎందుకంటే బ్యాంకాక్ అందరికి వెళ్తూనే ఉంటారు కదా ఈ DMK ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి అయితే ఇమిగ్రేషన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్. చెన్నై ఎయిర్పోర్ట్ కదా, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఈ ఎయిర్పోర్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 7:40 అయింది. అయితే మనకి 11:30కి ఫ్లైట్. సో ఎందుకన్నా మంచిదని ముందే వచ్చాము ఇమిగ్రేషన్ అయిపోయాక. సో నెక్స్ట్ సెక్యూరిటీ చెక్. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ ఉందిగా బేబీ కరింగ్, ఇక్కడ ఇమిగ్రేషన్. ఓకే, సో అక్కడైతే వీడియో తీయడు. సో ఇమిగ్రేషన్లో చూద్దాం అదేమడుతుంది, ఎందుకంటే నా ఆల్రెడీ
2-3 టైమ్స్ ఉన్నాయి స్టాంప్స్ ఇక్కడ చెన్నై నుంచి. సో చూద్దాం ఏం అడుగుతారు. సో ఇమిగ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఏం అడిగారు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మాకు బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది, తీసుకున్న గేట్ నెంబర్ 116 మాట ఇక్కడ. సో ఇమిగ్రేషన్లో ఏం అడిగారంటే ఎందుకు వెళ్దామని అడిగాడు, వెకేషన్ అన్నాను. రిటర్న్ టికెట్ అడిగాడు, రిటర్న్ టికెట్ చూపించాను. చూపించాక అంతే, ఇంకేం అడగల. మా హోటల్ బుకింగ్స్ ఏం అడగలేదు చెన్నైలో. జస్ట్ స్టాంప్ వేసాడు. ఇంకో మన పాస్పోర్ట్ మీద కూడా ఒక స్టాంప్ వేస్తాడు ఇక్కడ, ఇలా వేసాడు. 5th ఏప్రిల్ వేసాడు అన్నమాట ఇక్కడ. తర్వాత మన బోర్డింగ్ పాస్ మీద కూడా ఒక స్టాంప్ వేస్తాడు. స్టాంప్ వేసిన తర్వాత సెక్యూరిటీ చెక్ యాజ్ యూజువల్ తెలిసిందే కదా. మనం ల్యాప్టాప్ బయట పెట్టేసి మనం చెకింగ్ బ్యాగ్స్ అన్ని చెక్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మాకు 11:30కి ఫ్లైట్. సో గేట్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాం ఇక్కడ. సో రేపు పొద్దున్న సో వీసా నెరవేరు కాబట్టి యాక్చువల్గా వీసా ఫ్రీ అన్నమాట మనకి. అయితే May 10th వరకు వీసా ఫ్రీ సో థాయిలాండ్లో. సో లాస్ట్ టైం నేను హడావుడిగా చూపించాను. సో ఇప్పుడైతే ఎక్కడ ఏ ప్లేస్లోకి వెళ్ళి మనం వీసా తీసుకోవాలి అది క్లియర్గా చూపిస్తాను. అక్కడ 2 టైప్స్ ఉంటాయన్నమాట. 200 బాట్స్ తీసుకుని డైరెక్ట్గా పంపించేస్తారు, లేదంటే ఒక 1 hour లైన్లో ఉండాలి. సో 2 టైప్స్ ఉంటాయి. వాళ్ళు అడుగుతారు 200 బాట్స్ మీకు కావాలా, తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అని చెప్పేసి. డబ్బులు ఉంటే తీసుకోవడం, లేదంటే టైం మనకు వెయిట్ చేయాలంటే 1 hour వెయిట్ చేసి వీసా తీసుకుని వెళ్ళిపోవడం. సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత సో నేను మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ దిగిన తర్వాత డిఎంకే ఎయిర్పోర్ట్లో చూద్దాం. సో మార్నింగ్ అయితే డిఎంకేలో దిగిపోయిన తర్వాత సో అక్కడైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే.
ఇక్కడ అరైవల్స్ దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడ బోర్డు ఉంది చూడండి, ఇక్కడ యారో మార్క్ దగ్గర అక్కడి నుంచి అలా మనం లెఫ్ట్ సైడ్ యారో చూసుకుని వెళ్ళిపోతే సో అక్కడ వీసా అని అరైవల్, ఇక్కడ చూడండి ఇమిగ్రేషన్ 5 minutes వెయిట్ టైం అని అన్నారు. అలా ఇక్కడ నుంచి చూడండి వీళ్ళందరూ ఇండియన్సే, ఆల్మోస్ట్ ఫ్లైట్ 90% ఈ ఫ్లైట్లో అందరూ ఇండియన్సే. సో చూడండి ఇక్కడ ఈ లైన్ అంతా వీసా కోసమే, ఆన్ అరైవల్ వీసా కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా లాంగ్ ఉంది యాక్చువల్గా, జనం చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇది వరకు 200 bahts ఇస్తే ఈజీగా ఈ సైడ్ నుంచి ఇక్కడ చూసారు, ఇక్కడ లైన్ కట్టారు చూసారు, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో అక్కడ క్లోజ్ చేస్తారు. ఇదివరకు అక్కడ క్లోజ్ చేసే ఉండదు. 200 bahts తీసుకుంటే ఇక్కడ నుంచి పంపించేసి వెంటనే అయిపోయేది. కానీ ఇప్పుడు అది లేదు ప్రజెంట్. వీళ్ళంతా వీసా కోసమే. చూడండి చాలామంది, ఆల్మోస్ట్ మాకు తీసుకోవడానికి 1.5 hour పట్టింది వీసా. చూడండి అందరూ వెయిటింగ్, మొత్తం అందరూ అంటే కరెక్ట్గా అదే టైంకి ఒక 4 flights వచ్చినాయి యాక్చువల్, కోల్కతా నుంచి, బెంగళూరు నుంచి, ఇంకా కొచ్చి నుంచి చాలా కొన్ని ఫ్లైట్స్ వచ్చడం వల్ల జనం అంతా క్రౌడ్ అంతా ఒకేసారి ఉన్నారు. అయితే మేము ఒక 1.5 hour వెయిట్ చేసి ఇంకా వీసా అయితే తీసుకున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను, అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర అక్కడ ఆల్రెడీ బోర్డు పెట్టేశారు డోంట్ టేక్ వీడియో అని చెప్పేసి. అలా అక్కడే వాళ్ళందరూ ఉన్నారు చూడండి, ఇక్కడ లైన్లో నుంచున్నాము. ఈ ఎదుర కరెక్ట్గా ఈ క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకోటి ఓపెన్ చేస్తారు అనమాట ఎదుర. సో అక్కడికి వెళ్ళిపోయి మేము అక్కడ కూడా లైన్ నుంచున్నా సరే 1.5 hour పట్టింది. ఇక్కడ చూడండి మన పాస్పోర్ట్ వచ్చేసరికి ఫారెన్ పాస్పోర్టు, సో అంటే మన ఇండియన్ వేరే కంట్రీకి వెళ్ళాం కాబట్టి ఫారెన్ పాస్పోర్ట్ అయింది. సో ఇక్కడ నేను వీడియోస్ ఇద్దాం అనుకున్నాను మొత్తం అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర, కాకపోతే ఆ థాయ్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి డోంట్ టేక్ వీడియో అంది. సరే అని ఇంకా ఆపేసాను ఇక్కడికి వీడియో. సో ఇమిగ్రేషన్ అయిపోయింది, చాలాసేపు ఒక 1 hour వెయిట్ చేసాం. 1 hour వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ చూడండి 1 month ఇచ్చాడు వ్యాలిడిటీ, 5th May వరకు. సో బయటకు వచ్చేసాం. ఇమిగ్రేషన్ అక్కడ అది అంత ఇమిగ్రేషన్ పైన. సో ఇలా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ బయటికి వెళ్ళిపోవడం ఇంకా. సో అయితే ఈ 200 bahts అన్నట్టు చూసారా, అది లేదు ఇక్కడ ప్రజెంట్. సో అందరూ వెయిట్ చేయాల్సిందే 1 hour 1-2 hours. సో మేము వచ్చిన టైంకి ఎగ్జాక్ట్గా ఒక 4 flights వచ్చినాయి, ఇండియా నుంచి, కోల్కతా నుంచి, కొచ్చిన్ నుంచి, బెంగళూరు నుంచి. సో అందుకు క్రౌడ్ బాగా ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా 1.5 hour పట్టింది వీసా తీసుకోవడానికి. సో ఫ్రీ వీసా, మన ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ప్రజెంట్. ఎందుకంటే May 10 తర్వాత వాళ్ళు 2000 bahts అయితే ఛార్జ్ చేస్తారు వీసాకి. సో ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో అయితే ఈ 1 monthలో ప్లాన్ చేసుకుంటే ఒక 5000 ఇండియన్ కరెన్సీ సేవ్ చేసుకోవచ్చమాట. వెల్కమ్ టు థాయిలాండ్ టెర్మినల్ 1 DMK ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు ఫారెన్. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం ఎగ్జిట్ తీసుకుని. సో ఇంకా బయటకు రాగానే మనకి కావాల్సింది ఏంటి, నెట్. సో నెట్ తీసుకోవాలంటే సిమ్ కార్డ్ కంపల్సరీ తీసుకోవాలి. సో ట్రూ 5G. సో ఇది చాలా బాగుంటుంది, థాయిలాండ్లో బెస్ట్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. సో 8 daysకి మాట 449 bahts తీసుకున్నారు అన్లిమిటెడ్ డేటా. ఎంత అంటే 449 అంటే అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక వేసుకోవచ్చు 1000 rupees, సారీ 1200 వేసుకోవచ్చు ఈజీగా, 1200 rupees మాట. సో నెట్ అయితే కంపల్సరీ మనకి తీసుకోవాల్సిందే కదా. ఇక్కడ తీసుకుని 8 days వ్యాలిడేట్ ఉంటుంది. తర్వాత మరి ఒకవేళ అయిపోయింది అనుకోండి 8 days తర్వాత మళ్ళీ 1 dayకి రీఛార్జ్ చేసుకోవాలి నెట్. సో 49 bahts ఉంటుంది ఈ సిమ్కి అయితే, ట్రూ 5G ఇది. నెట్వర్క్ అయితే బాగుంటుంది, ట్రై చేయొచ్చు. సో ఇక్కడ అన్ని ప్లాన్స్ అన్నీ డిస్ప్లే చేశాడు. అండ్ 8 daysకి ఎంత, 16 daysకి ఎంత, అండ్ 1 monthకి ఎంత అని ఉంది. సో బెటర్ మనం 8 days తీసుకుంటే సరిపోతుంది. బెస్ట్ ఏంటంటే ఈ 7-Elevenలో సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో బెటర్ ఫ్రూట్స్ అన్నీ. కొంచెం ఆకలిస్తుంది చూసి, ఫ్రైడ్ రైస్ లాంటిది ఏమన్నా, రెడ్ బుల్. సో ఫైనల్గా ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసి ఇక్కడ కూర్చున్నాము. సో అయితే ఇక్కడ మేము వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే చియాంగ్ మై. సో చియాంగ్ మై మేము ఫ్లైట్ తీసుకోలేదు ఇక్కడ DMK నుంచి, అదే డాంగ్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. సో ఆల్రెడీ బ్యాంకాక్లో 2 airports ఉంటాయి. సో వర్ణభూమి ఒకటి, డాంగ్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి. సో మేము వచ్చింది ఏంటంటే డాంగ్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ DMK. సో ఇక్కడ నుంచి చియాంగ్ మై వెళ్ళాలంటే ఫ్లైట్స్ ఎవ్రీ 1 hourకి ఉంటుంది, కానీ ఫ్లైట్స్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట మేము చూసినప్పుడు. సో అందుకు మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి DMK స్టేషన్ ఒక 1.5 kilometers ఇక్కడ నుంచి, మాకు తెలీదు. సో ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే చియాంగ్ మై ఎప్పుడు వెళ్ళలేదు మేము కూడా.
సో ట్రైన్కి అయితే జర్నీ చేద్దాం అనుకున్నాము. సో మేమైతే టికెట్ బుక్ చేసినప్పుడు 1500 పడింది పర్ పర్సన్. ఐ థింక్ అది 10 hours జర్నీ. ఇప్పుడు 9:30కి స్టార్ట్ అవుతే ఇక్కడ ఆల్మోస్ట్ 7:30 అవుతుంది చియాంగ్మాయి వెళ్ళేసరికి. సో ఒకసారి మాకు తెలియదు ఎలా ఉంటుందో, ఒకసారి చూడాలి ఆ వ్యూస్. నేనైతే వీడియో క్లిప్స్ అన్నీ తీయడానికి చాలా ట్రై చేస్తాను అన్నీ. సో అయితే ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే డిఎంకే ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి స్టేషన్కి అయితే వెళ్ళాలి. మాకు తెలీదు అడ్రస్ ఎదుర్కొంటూ గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే యాప్స్ ఉంటాయి కదా, బోల్ట్ యాప్ ఒకటి, గ్రాబ్. సో అదే యాప్ ఒకటి మేము చూసుకుని ఇక్కడ నుంచి అయితే స్టేషన్కి వెళ్ళిపోతాం. సో స్టేషన్లో అయితే కలుద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎదురుగానే డాంగ్మియాన్ స్టేషన్ ఉంది. సో ఇక్కడ మెట్రో, ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూడండి చింగ్మాయి. సో 9:20కి ప్లాట్ఫామ్ 6. సో మేమైతే అక్కడ టికెట్ చూపించి అక్కడ ఇన్ఫర్మేషన్ కౌంటర్లో. సో ఇక్కడైతే ప్లాట్ఫామ్ 6కి వెళ్ళమని చెప్పారు. సో ఇంకా అలాగే ప్లాట్ఫామ్ 6కి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్, అంటే 10 hours జర్నీ మాట చింగ్మాయి ఇక్కడ నుంచి. సో అదొక లాంగ్ డిస్టెన్స్ మాట. సో ఈయన ఎవరంటే టీసీ మాట. సో ఒక 1 hour తర్వాత సో ఫుడ్ ఆర్డర్ కోసమని వచ్చాడు. సో మేమైతే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక ఆర్డర్ ఇచ్చాము. సో ఈ ట్రైన్లో అందరూ ఫారిన్సే ఉన్నారు, మొత్తం ఇండియన్స్ ఎవరు లేరు. సో మేము ఒకళ్ళే ఇండియన్స్. మాకు భాష అర్థం కావట్లేదని చెప్పేసి తన మొబైల్లో చూపించాడు అనమాట, ఇంగ్లీష్లో ఉన్న ఈ ఫుడ్ ఆర్డర్ తీసుకుంటారా అని చెప్పేసి. సో మంచి విషయం అయింది. లేదంటే ఆ తాయి భాష మాకు అర్థం కాదు, మేము మాట్లాడే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. సో అది తీసుకుని ఒక ఆర్డర్ పెట్టాం. సో నెక్స్ట్ స్టేషన్లో వస్తుందని చెప్పాడు. సో ఫుడ్ అయితే ఇలా ఉంది. సో ఇది థాయ్ ఫుడ్. సో ఆల్రెడీ ఎడిషన్లో చికెన్ ఫ్రైడ్ రైస్ మాట ఇది. సో పొద్దున్న మేము 9:30కి బయలుదేరాము. సో ఇప్పుడు 7:30 అయింది. ఆల్మోస్ట్ 10 hours జర్నీ మాట ఇక్కడికి, ఈ బ్యాంకాక్ నుంచి చియాంగ్మాయి. చాలా అంటే చాలా అలసిపోయాము. ఎందుకంటే ఈ ట్రైన్ జర్నీ స్లీపర్ కూడా కాదు, ఒక సిట్టింగ్ చైర్స్ టైప్ మాట. సో కొంచెం చాలా ఇబ్బంది అయింది. బట్ ఎలా అయినా ఇంకా ఇక్కడ నుంచి మేము హాస్టల్ బుక్ చేసుకున్నాం.
సో ఈ హాస్టల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ కార్ ఏదో ఒకటి ఇక్కడ గ్రాబ్ కానీ ఏదైనా బుక్ చేసుకోవాలి. 90 బార్స్ 100 బార్స్ చూపిస్తుంది. సో అయితే ఇంకా హాస్టల్కి వెళ్ళాక అక్కడ హాస్టల్ ఎలా ఉంటుందో చూసి హాస్టలే బుక్ చేసుకున్నాం. అది డార్మిటరీ టైప్ మాట. సో అది ఒకసారి చూసి మీకు హాస్టల్కి వెళ్ళాక ఒకసారి హాస్టల్ ఎంత పడింది అది కూడా చెప్తాను. ఎందుకంటే ఈసారి మేము ఏంటంటే చాలా లో బడ్జెట్లో కంప్లీట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం ఈ ట్రిప్ అంతా. సో మన హోటల్ ఏమీ బుక్ చేసుకోలేదు మేము, ఓన్లీ జస్ట్ హాస్టల్సే అంతా. సో ఇదే మాట తాయ్ హాస్టల్ అని, ఇది మేము బుక్ చేసుకున్నాం. సో లోనకైతే వెళ్ళాలి. తాయ్ కేవ్ హాస్టల్ చూద్దాం. లోపలికి వచ్చిన తర్వాత ఈ తాయ్ హాస్టల్. సో ఈ లాకర్స్ సో ఇండివిజువల్గా ఇచ్చాడు. సో ఇవైతే డార్మిటరీస్ అన్నమాట. చాలా బాగున్నాయి, చాలా హైజీనిక్గా ఉన్నాయి. సో పీపుల్స్ ఎవరు లేరనుకుంటే ఇక్కడ 1 2 టోటల్ 6 ఉన్నాయి ఇవి డార్మిటరీస్ షేరింగ్ మాట. సో పర్ డే వచ్చేసరికి మాకు 750 రూపీస్ పడింది. చాలా బాగుంది. ఈరోజైతే మాకు ట్రావెల్తోనే సరిపోయింది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. సో నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అన్ని డీటెయిల్స్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రేపటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి.